వెల్కమ్ టు మై ఛానల్ శ్రీనివాస్ షాప్ స్మైల్. ఈరోజు తెలుగు కంటెంట్ కోసం టెట్కి ప్రిపేర్ అయ్యే వారి కోసం ప్రత్యేకంగా 3వ తరగతి తెలుగు కాకుల లెక్క పాట నుంచి వెళ్ళి ప్రశ్న జవాబులు. అక్బర్ ఆస్థానంలో ఎవరంటే అక్బర్కు చాలా అభిమానం? ఏ సైనికులు, బి బీర్బల్, సి మిగతా ఉద్యోగులు, డి ప్రజలు. జవాబు బి బీర్బల్. మిగతా ఉద్యోగులు రాజుగారికి సమాధానం చెప్పడానికి ఎందుకు భయపడ్డారు? ఏ వారి దగ్గర సమాధానం లేదు, బి తాము చెప్పే లెక్క సరైనది అవునో కాదో అని, సి రాజుగారు శిక్షిస్తారని, డి బీర్బల్ ఒప్పుకోడని. జవాబు బి తాము చెప్పే లెక్క సరైనది అవునో కాదో అని. బీర్బల్ ప్రకారం కాకులు ఎక్కువగా ఉంటే కారణం ఏమిటి? ఏ కొత్త కాకులు పుట్టాయి, బి పక్క ఊరు నుండి కాకుల చుట్టాలు వచ్చాయి, సి దేవుడు పంపించాడు, డి పైవేవీ కావు. జవాబు బి పక్క ఊరు నుండి కాకుల చుట్టాలు వచ్చాయి. బీర్బల్ ప్రకారం కాకులు తక్కువగా ఉంటే కారణం ఏమిటి? ఏ కాకులు చనిపోయాయి, బి కాకులు వేరే దేశం వెళ్ళాయి, సి మన ఊరి కాకులు పక్క ఊళ్ళోని చుట్టాల ఇంటికి పోయాయి, డి వేటగాళ్ళు పట్టుకెళ్లారు. జవాబు సి మన ఊరి కాకులు పక్క ఊళ్ళోని చుట్టాల ఇంటికి పోయాయి. బీర్బల్ సమాధానం విన్నాక అక్బర్ ఎలా స్పందించాడు? ఏ కోపడ్డాడు, బి పక్కుమని నవ్వాడు, సి ఆలోచించాడు, డి శిక్షించాడు. జవాబు బి పక్కుమని నవ్వాడు. ఈ పాఠం ద్వారా బీర్బల్ యొక్క ఏ గుణం తెలుస్తుంది? ఏ సోమరితనం, బి కోపం, సి సమయస్ఫూర్తి మరియు తెలివితేటలు, డి పిరికితనం. జవాబు సి సమయస్ఫూర్తి మరియు తెలివితేటలు. ఆస్థానంలోని మిగిలిన వారికి బీర్బల్ అంటే ఎందుకు గిట్టేది కాదు? ఏ బీర్బల్ అందంగా ఉంటాడని, బి రాజుగారు బీర్బల్కు ఎక్కువ ధనం ఇస్తున్నారని, సి రాజుగారికి బీర్బల్ అంటే ఎక్కువ అభిమానమని, డి బీర్బల్ ఎప్పుడు నిద్రపోతాడని. జవాబు సి రాజుగారికి బీర్బల్ అంటే ఎక్కువ అభిమానమని. చివరికి సభలోని వాళ్ళందరూ ఏమని ఒప్పుకున్నారు? ఏ బీర్బల్ మోసం చేశాడని, బి తమకంటే బీర్బల్కే తెలివితేటలు ఎక్కువని, సి రాజుగారి పక్షపాతం చూపారని, డి కాకులు లెక్క పెట్టడం కష్టమని. జవాబు బి తమకంటే బీర్బల్కే తెలివితేటలు ఎక్కువని. అక్బర్ ఈ కథలో ఏ పట్టణం గురించి ప్రస్తావించాడు? ఏ ఢిల్లీ, బి హైదరాబాద్, సి ఆగ్రా, డి ఓరుగల్. జవాబు సి ఆగ్రా. బండారం బయటపడడం అంటే అర్థం ఏమిటి? ఏ డబ్బులు దొరకడం, బి నిజం తెలియడం గుట్టు రట్టవడం, సి పెట్టె తెరవడం, డి బంగారం దొరకడం. జవాబు నిజం తెలియడం గుట్టు రట్టవడం. ఈ కథలోని రాజు పేరేమిటి? ఏ కృష్ణదేవరాయలు, బి శివాజీ, సి అక్బర్, డి విక్రమార్కుడు. జవాబు సి అక్బర్. బీర్బల్ మొదటి వ్యక్తి లెక్క పెట్టినప్పుడు కాకులు ఎందుకు ఎక్కువ ఉన్నాయి అన్నాడు? ఏ కాకులు గుడ్లు పెట్టాయి కాబట్టి, బి పక్క ఊరు నుండి చుట్టాలు వచ్చాయి కాబట్టి, సి వర్షం పడింది కాబట్టి, డి పండుగ కాబట్టి. జవాబు బి పక్క ఊరు నుండి చుట్టాలు వచ్చాయి కాబట్టి. అక్బర్ సభలో అందరూ ఎవరి పదవి ఊడుతుందని ఆశపడ్డారు? ఏ అక్బర్, బి సైనికుడు, సి బీర్బల్, డి కవి. జవాబు సి బీర్బల్. అభిమానం పదానికి అర్థం ఏమిటి? ఏ కోపం, బి ఇష్టం ప్రేమ, సి గర్వం, డి భయం. జవాబు బి ఇష్టం ప్రేమ. భయం పదానికి వ్యతిరేక పదం ఏమిటి? ఏ భీతి, బి నిర్భయం ధైర్యం, సి సందేహం, డి ఆందోళన. జవాబు బి నిర్భయం ధైర్యం. కాకి పదానికి బహువచనం ఏమిటి? ఏ కాకిలు, బి కాకు, సి కాకులు,
డి కాకలు. జవాబు సి కాకులు. ముక్కు మీద వేలు వేసుకోను అనేది ఒక డాష్. ఏ సామెత, బి జాతీయం, సి పొడుపు కథ, డి శబ్దాలంకారం. జవాబు బి జాతీయం. అక్బర్ సభలోని వారందరికీ ఎలాంటి పరీక్ష పెట్టాడు? ఏ పాటలు పాడే పరీక్ష, బి కత్తి యుద్ధం పరీక్ష, సి ఆగ్రాలోని కాకులను లెక్కపెట్టే పరీక్ష, డి చిత్రలేఖనం పరీక్ష. జవాబు సి ఆగ్రాలోని కాకులను లెక్కపెట్టే పరీక్ష. పట్టణం పదానికి వికృత రూపం. ఏ పట్నం, బి పురము, సి నగరం, డి పల్లె. జవాబు ఏ పట్నం. రాజు పదానికి పర్యాయ పదాలు గుర్తించండి. ఏ మంత్రి, భటుడు, బి ప్రభువు, నృపాలుడు, సి దేవుడు, భక్తుడు, డి తండ్రి, కొడుకు. జవాబు బి ప్రభువు, నృపాలుడు. విశ్రాంతి పదానికి అర్థం. ఏ కష్టం, బి అలసట, సి పనిచేయడం, డి రెస్ట్ విరామం. జవాబు డి రెస్ట్ విరామం. నవ్వు పదానికి వ్యతిరేక పదం. ఏ సంతోషం, బి ఏడుపు, సి హాస్యం, డి కోపం. జవాబు బి ఏడుపు. చెట్టు బహువచనం రాయండి. ఏ చెట్టులు, బి చెట్టలు, సి చెట్లు, డి చేట్లు. జవాబు సి చెట్లు. సరైన జవాబు చెప్పిన వారికి అక్బర్ ఏ బహుమతి ఇస్తానన్నాడు? ఏ 1000 వరహాలు, బి గుర్రం, సి మంత్రి పదవి, డి పట్టు వస్త్రాలు. జవాబు సి మంత్రి పదవి. నిరూపించు ఈ పదానికి అర్థం. ఏ దాచిపెట్టు, బి రుజువు చేయు, సి మర్చిపోవు, డి గొడవపడు. జవాబు బి రుజువు చేయు. ఎక్కువ పదానికి వ్యతిరేక పదం. ఏ చాలా, బి తక్కువ, సి గొప్ప, డి చాలినంత. జవాబు బి తక్కువ. సభ అనగా ఏమి? ఏ ఇల్లు, బి సమావేశం కొలువు, సి ఆట స్థలం, డి యుద్ధం. జవాబు బి సమావేశం కొలువు. అక్బర్ నవ్వాడు. ఇందులో క్రియ ఏది? ఏ అక్బర్, బి నవ్వాడు, సి అక్బర్ నవ్వాడు, డి ఏది కాదు. జవాబు బి నవ్వాడు. ముందు పదానికి వ్యతిరేక పదం. ఏ వెనుక, బి పక్కన, సి పైన, డి కింద. జవాబు ఏ వెనుక. సంబరపడ్డాడు అంటే ఏ బాధపడ్డారు, బి సంతోషపడ్డారు, సి భయపడ్డారు, డి కోప్పడ్డారు. జవాబు బి సంతోషపడ్డారు. ఉద్యోగులందరూ కాకులను ఎక్కడెక్కడ వెతికారు? ఏ ఇండ్ల మీద, చెట్ల మీద, బి నది ఒడ్డున, సి వీధుల్లో వాడల్లో, డి పైవన్నీ. జవాబు పైవన్నీ. ఉద్యోగులు కాకులను లెక్క పెడుతుంటే ప్రజలు ఎలా స్పందించారు? ఏ సహాయం చేశారు, బి ముక్కు మీద వేలు వేసుకున్నారు, సి కోపడ్డారు, డి నవ్వుకున్నారు. జవాబు బి ముక్కు మీద వేలు వేసుకున్నారు. అందరూ కాకులను లెక్క పెడుతుంటే బీర్బల్ ఏం చేశాడు? ఏ తాను కూడా లెక్క పెట్టాడు, బి హాయిగా ఇంట్లో విశ్రాంతి తీసుకున్నాడు, సి ఊరు విడిచి వెళ్ళిపోయాడు, డి రాజుగారికి ఫిర్యాదు చేశాడు. జవాబు బి హాయిగా ఇంట్లో విశ్రాంతి తీసుకున్నాడు. బీర్బల్ ఇంట్లో విశ్రాంతి తీసుకోవడానికి కారణం ఏమిటి? ఏ అతనికి ఆరోగ్యం బాగాలేదు, బి అతనికి లెక్క పెట్టడం రాదు, సి అతనికి భయం వేసింది, డి అతనికి తన తెలివితేటలపై నమ్మకం ఉంది. జవాబు డి అతనికి తన తెలివితేటలపై నమ్మకం ఉంది. అక్బర్ గడువు ఇచ్చిన రోజు ఎక్కడ సమావేశం అయ్యారు? ఏ రాజుగారి తోటలో, బి రాజుగారి సభలో, సి నది ఒడ్డున, డి బీర్బల్ ఇంట్లో. జవాబు బి రాజుగారి సభలో. ఓకేనండి.